కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం తాలూరు 16వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకొని వెంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ 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 డెక్కల పోలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతరను పురస్కరించుకుని ఇతర గ్రామాల నుండి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులను చెల్లించుకున్నారు. గండేపల్లి మండలం తాళ్ళూరు గ్రామానికి హైవే కానుకొని ఉన్నటువంటి శ్రీ 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 డెక్కల పోలమ్మ అమ్మవారి ఆలయం ఈ ఆలయం మా తాతల కాలం నుంచి కూడా ఉంది. ఈ అమ్మవారి సంబరాలు ఇది 133వ సంబరాలుగా జరుగుతున్నవి. ఈ సంబరాల్లో భాగంగా అమ్మవారి సంబరాలు మొదలైన తర్వాత సోమవారం రాత్రి జాగరణ కార్యక్రమం ఉంటుంది. ఈ జాగరణ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహిస్తాము. ఆ తర్వాత రోజు మంగళవారం ఉదయం నుండి కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది. ఈ దర్శన అనంతరం బుధవారం ఒకరోజు గ్యాప్ ఇచ్చి లక్షవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ ప్రజలు, సంఘ సభ్యులు మరియు ఇతర గ్రామ ప్రజల ఆర్థిక సహాయ సహకారాలతో మేము చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నాము. అంతేగా జై పోలమ్మ తల్లి, జై జై పోలమ్మ తల్లి. ఈ గ్రామం కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు గ్రామంలో హైవే కానుకొని అమ్మవారి యొక్క 133వ జాతర మహోత్సవం సందర్భంగా ఈ రోజున అమ్మవారికి 5 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ యొక్క అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజుగా ఇది అమ్మవారికి ముడులు మొక్కుబడులు చెల్లించుకునే రోజు. ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకుంటూ ఈ కార్యక్రమం కూడా పురాతనం నుంచి మా తాతల కాడి నుంచి కూడా జరుగుతున్న ఈ ఆచారం ఆనవాయితీగా కొనసాగుతూ రాత్రి ఊరేగింపు జాగ్రత్త జరుగుతుంది. ఇప్పుడు బల్ల మీద వేషాలతో అతి వైభవంగా ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి మా గ్రామమే కాకుండా పైనుంచి కూడా ఇతర గ్రామాలు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఎంతో పేరుగాంచిన తల్లిగా ప్రసిద్ధికి ఎక్కింది ఈ తల్లి, ఈ శ్రీ డెక్కల పోలమ్మ తల్లి.